అండి గత కొన్ని వారాలుగా మనము ఈ ఇంటర్నెట్లో కానీ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. గ్రహాల పరేడ్ ఒకటి జరుగుతుందని, గ్రహాలు చాలా పెద్దగా అద్భుతంగా కనిపిస్తాయని చెప్పేసి రకరకాల వార్తలు మనం వింటూ ఉన్నాం. అసలు వాస్తవం ఏమిటి, అసలు ఎలా చూడొచ్చు, ఎలా దీన్ని మనం గ్రహాలను వీక్షించవచ్చు అనేది ఈరోజు సాక్షి టీవీ ప్రేక్షకులకి మనం ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేద్దాం. అదే కాకుండా ముఖ్యంగా ఇది కేవలం 25వ తారీఖు నాడు మాత్రమే సంభవిస్తుందని చెప్తా ఉన్నారు. సో మొట్టమొదటిగా మనం ఏం చేద్దామంటే ఈ యొక్క 2 గ్రహాలు, అంటే మొత్తానికి 6 గ్రహాలు అని చెప్తా ఉన్నారు, 7 చెప్తా ఉన్నారు, కేవలం 4 మాత్రమే మనకి క్లియర్గా కనిపిస్తాయండి ఈవెన్ టెలిస్కోప్తో చూసినా కూడా. సో అందులో మనం ఏం చేద్దామంటే మొదటగా 2 గ్రహాలు, శుక్రగ్రహం ఇంకా శనిగ్రహం, వీనస్ అండ్ సాటర్న్ని మనం ఇప్పుడు ఆకాశంలో చూద్దాం. సో మీరు ఏం చేయాలి అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత కొన్ని వారాల పాటు ఒకవేళ మీరు వెస్ట్ డైరెక్షన్లో మీరు సూర్యుడు అస్తమించిన తర్వాత వెస్ట్ డైరెక్షన్లో చూస్తే మీకు చాలా కాంతివంతమైన ఒక ఆబ్జెక్ట్ మీకు అక్కడ ఆకాశంలో కనిపిస్తుందండి. అది శుక్రగ్రహం, వీనస్. అదేవిధంగా కొద్దిగా మీరు ఇలా కిందికి వచ్చి కొద్దిగా మీరు కొద్దిగా దూరం రాగా చూస్తే అక్కడ మీకు చాలా డిమ్గా ఇంకో నక్షత్రంలా ఒక ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. అది శనిగ్రహం అని మనం చెప్పుకోవచ్చు అండి. సో మొత్తానికి ఇలా ఎలాంటి టెలిస్కోప్ అంటే మన పూర్వీకులు కూడా ఇలానే నక్షత్రాలని గ్రహాలని వారు చూసేవారు. సో ఇవి మనం చూడవచ్చును అనేది మనం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే మళ్ళీ ఒకసారి చూద్దాం. అక్కడ శుక్రగ్రహము, వీనస్, అది చాలా కాంతివంతంగా మనకు కనిపిస్తూ ఉంది. దాని తర్వాత అక్కడ మనకి డిమ్గా ఉన్నది అదేమో శనిగ్రహం అనమాట. సో ఒకవేళ మనం డిస్టెన్సెస్ మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క వీనస్ మనం చూస్తే మనకి ఆల్మోస్ట్ 9 కోట్ల కిలోమీటర్ దూరంలో ఉందండి ఈరోజు. ఒకవేళ మనము భూమి నుంచి మన డిస్టెన్స్ కనుక చూసుకున్నట్లయితే 9 కోట్ల కిలోమీటర్ దూరంలో మనకి ఈ కాంతివంతంగా కనిపిస్తున్న ఈ శుక్రగ్రహం ఉంది. అదేవిధంగా అక్కడ మనకి శనిగ్రహం కనిపిస్తుంది, చాలా డిమ్గా ఉంది. దాని పక్కకి అది మనకి 154 కోట్ల కిలోమీటర్ దూరంలో ఉంది. సో ఇంత కోట్ల కిలోమీటర్ దూరం ఉన్న ఆబ్జెక్టు ఈ రోజనే కాదండి, ఏ రోజైనా మనం చూడవచ్చు. కాకపోతే ఆ ఒక గ్రహం సూర్యుడు చుట్టూ తిరుగుతున్న పరిస్థితుల్లో ఏ పొజిషన్లో ఉంది, ఎక్కడ ఉందనేది బట్టి మన ఆకాశంలో కనిపిస్తాయి. అయితే మరి ఏ విశిష్టత లేకపోతే ఎందుకు ఇంత ప్రచారం అంటే ఒక మాట చెప్పొచ్చు. మామూలుగా ఏమవుతుంది, గ్రహాలు అనేవి ఒక సమయంలో ఉదయిస్తాయి, ఒక సమయంలో అస్తమిస్తాయి. అయితే అవన్నీ కూడా వివిధ సమయాల్లో వివిధ గ్రహాల పరిస్థితి, రైజింగ్ టైం అండ్ సెట్టింగ్ టైం ఉంటుంది. సో ప్రస్తుతం ఈ సూర్యుడు చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఈ గ్రహాలు ఎలా ఉన్నాయి అంటే మనకి కొన్ని నిమిషాల్లోనే, అంటే మీరు ఒకవైపు ఒక 2 గ్రహాలని, ఇంకోవైపు 2 గ్రహాలని మనం చూడొచ్చు. సో ఇది ఈరోజు మన సాక్షి టీవీ ప్రేక్షకుల ద్వారా ఈ యొక్క అవకాశాన్ని ఈరోజు వినియోగించుకొని మనం 2 గ్రహాలు మనం చూసాము. అయితే దీంట్లో ఒక చాలా విచిత్రమైన ప్రచారం ఏం జరుగుతుందంటే ఈ గ్రహాలు చూడాలంటే టెలిస్కోప్తో చూడాలి, చాలా పెద్దగా కనిపిస్తాయి అని చెప్తా ఉన్నారు. కొందరేమో వారు టెలిస్కోప్లతో మేము చూస్తున్నాము అని కొన్ని ఈవెంట్లు ఆర్గనైజ్ చేసి మీరు అక్కడికి రండి చూపిస్తామని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. అందులో వారు యురేనస్ నెప్ట్యూన్ కూడా వాళ్ళు యాడ్ చేస్తూ ఉన్నారు. సో అది ఆ యురేనస్ నెప్ట్యూన్ మీరు ఎంత పెద్ద టెలిస్కోప్తో చూసినా కూడా మీకు కనిపించే అవకాశాలు చాలా తక్కువనే ఉంటాయి, అంటే మీకు పెద్దగా ఏర్పడవు. అయితే ఎవరైతే ఈ ప్రచారం చేస్తున్నారో టెలిస్కోప్లతో చూడండి అని చెప్తున్నారో వారు టెలిస్కోప్స్ సేల్ చేయడానికే ఆ వైరల్ వీడియోని ఇంటర్నెట్లో వదిలిన పరిస్థితి అండి. అదే కాకుండా వారికి కూడా తెలుసు టెలిస్కోప్ అంటే ఏంటంటే చాలా ఖర్చుతో కూడిన టెలిస్కోప్స్ని పెట్టి దానికి కావాల్సిన లెన్సెస్ని కనుక మీరు అమర్చి ఒకవేళ ఒక ఆబ్జెక్ట్ని చూస్తే ఆ ఆబ్జెక్ట్ కూడా మనకి భూమి నుంచి ఎంత దూరంలో ఉంది, ఎంత దగ్గర ఉంది, ఇట్లాంటి ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకుంటేనే మీకు ఆ గ్రహం కనిపిస్తుందా లేదా అని తెలుస్తుంది. అయితే ఇవన్నీ అంశాలు వారికి తెలిసినప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారు, హాఫ్ ట్రూత్సే, అంటే మొత్తం పూర్తి విషయం చెప్పకుండా అన్ని గ్రహాలు కూడా మనకు పెద్దగా కనిపిస్తాయి అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనకి ఆకాశంలో ఒక గురుగ్రహం తప్ప, టెలిస్కోప్తో చూడాలనుకుంటే ఒక గురుగ్రహం తప్ప మిగతా వేటిని కూడా మనము దాన్ని అప్రిషియేట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు శనిగ్రహం కనుక తీసుకున్నట్లయితే శనిగ్రహానికి ఒక ప్రత్యేకత ఏమిటంటే టెలిస్కోప్ నుంచి దాని వలయాలు కనిపిస్తాయండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం రాను రోజుల్లో మన శనిగ్రహము ఇది మీకు ప్లేన్ క్రాసింగ్ అనే ఒక ఖగోళ సంఘటన జరగబోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే శనిగ్రహం ఒక వలయాలు మనకు కనపడకుండా ఉంటాయి ఎన్నో సంవత్సరాల వరకు. సో ప్రస్తుతం మరి అట్లాంటి వలయం లేని శనిగ్రహాన్ని మనం చూడాలని ఎందుకు అనుకుంటాం? సో ఇవన్నీ తెలిసినా కూడా ఇవన్నీ కప్పిపుచ్చి వాళ్ళు అమ్ముతున్న టెలిస్కోప్స్కి సేల్స్ పెంచుకోవడానికి చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ 4 గ్రహాలని ఒకే రోజున ఒకే ఆకాశంలో మనము చూడడానికి ఏవైతే అవకాశం వచ్చిందో అందరూ వినియోగించుకోవాలి. దీనికి ఎట్లాంటి టెలిస్కోప్స్ లేకుండానే మన కంటితో మనం చూడొచ్చు. సో ఇప్పుడు మనము వెస్ట్ డైరెక్షన్లో ఈ 2 గ్రహాలను చూసాం. సో మనము ఈస్ట్ డైరెక్షన్లో, అంటే మీరు ఎవరైనా సరే సూర్యుడు అస్తమించిన తర్వాత ఒక 2-3 వారాల పాటు మీరు ఆకాశంలో కనుక చూసినట్లయితే వెస్ట్ డైరెక్షన్లో 2 గ్రహాలు ఇలానే, అంటే మీకు ఎలా కనిపిస్తాయి అంటే మనం చూస్తున్నాం నక్షత్రం లాగానే ఉన్నాయి కదా అని అనిపిస్తుంది. కానీ మీరు ఒకసారి ఈ నక్షత్రంలాగా కనిపిస్తున్న ఈ శుక్రగ్రహాన్ని అక్కడే పక్కకున్న వేరే నక్షత్రాలతో మీరు చూస్తే అవన్నీ కూడా మీకు ట్వింకిల్ అవుతున్నాయి, మినుకు అంటున్నాయి. కానీ ఈ యొక్క శుక్రగ్రహం స్థిర కాంతితో, అంటే కాంతివంతంగా ఉంది, కానీ అందులో ఎక్కడ కూడా మీకు
ట్వింక్లింగ్ ఎఫెక్ట్ లేదు. సో ఈ యొక్క చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం గ్రహాలను గుర్తించవచ్చు. రెండో విషయం ఏంటంటే ఇవి ప్లానెటరీ పరేడ్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అదైతే కంప్లీట్లీ అవాస్తవం అండి. అంటే రిపబ్లిక్ డే రోజు సోల్జర్స్ పరేడ్ చేస్తున్నట్టుగా ఉన్న దాన్ని వారు భ్రమ కలిగిస్తూ ఉన్నారు, లేదా గ్రహాలన్నీ ఒకే రేఖలో వస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఈరోజు మన సాక్షి టీవీ ప్రేక్షకులకి మనం క్లియర్గా చూపిస్తూ ఉన్నాం. మనకి ఇవేవి కట్టకట్టుకొని ఒకే లైన్లో ఏవీ లేవు. ఒక ఆకాశంలో ఒకవైపు మనకి శుక్రగ్రహము శనిగ్రహం అయితే ఆకాశంలో ఇంకోవైపు మనకి ఈ యొక్క కుజగ్రహము గురుగ్రహం కనిపిస్తూ ఉంది. సో ఇది వాస్తవం అనేది మనం తెలుసుకోవచ్చు. అయితే రాను రోజుల్లో మన భారతదేశం గతంలో చంద్రయాన్ 3 మనం పంపించాము. మనము ఇప్పుడు మంగళయాన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ పంపించాం. రాను రోజుల్లో శుక్రగ్రహం మీద పరిశోధన చేయడానికి వీనస్ ఆర్బిటర్ మిషన్ అని చెప్పి పంపించబోతా ఉన్నాం. మనకు ఆకాశంలో ఇది మనం చూస్తే ఇక్కడ మనకి ఈ కుజగ్రహం మనం చూస్తూ ఉన్నాం. రెడ్డిష్ కలర్లో ఆరెంజిష్ కలర్లో మీకు కనిపిస్తూ ఉంది. వెస్ట్ డైరెక్షన్లో మనము శుక్రగ్రహాన్ని, అదేవిధంగా శనిగ్రహాన్ని మనం చూసాం. సో ఇప్పుడు మనం చూస్తే ఇటువైపు ఇక్కడ ఈ రెడ్డిష్ కలర్లో ఏదైతే మీకు కనిపిస్తుందో అది అంగారకుడు కుజగ్రహం అండి. సో ఈ కుజగ్రహానికి అంటే ఇప్పుడు దీన్ని ఎందుకు మనం చూడాలి అంటే ఈ కుజగ్రహం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మన భూమి దగ్గరికి వస్తుంది. అయితే ఇది మళ్ళీ ఇప్పుడు కాకుండా మనం మళ్ళీ చూడాలి అనుకుంటే మళ్ళీ 2 సంవత్సరాలు ఆగాల్సిందే. అంటే ఈ రోజనే కాదండి, ఇప్పుడు మనం ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న ఈ 4 గ్రహాలు కూడా మనకి ఆల్మోస్ట్ కొన్ని గ్రహాలు ఫిబ్రవరి, కొన్ని మార్చు, తర్వాత కొన్ని జూలై, తర్వాత ఇంకో గ్రహం అయితే మీకు మార్స్ అయితే మీకు ఆల్మోస్ట్ అక్టోబర్ దాకా కూడా ఆకాశంలో కనువిందు చేస్తుంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ప్రచారం ఏంటంటే అన్ని గ్రహాలు ఈరోజే కనిపిస్తాయి, ఈరోజు మిస్ అయితే ఇంకా ఎప్పుడు రాదు, అదే కాకుండా ఇవి ఎన్నో వేల కోట్ల సంవత్సరాల తర్వాత ఇప్పుడే వచ్చిందని చెప్తున్నారు. అదంతా తప్పు. ఇవన్నీ గ్రహాలు మనకి ఎప్పుడు కూడా మనకు కనిపిస్తాయి. కాకపోతే వాటి యొక్క రైజింగ్ టైం, సెట్టింగ్ టైం, అదే కాకుండా సూర్యుడు చుట్టూ తిరుగుతున్న సమయంలో దాని యొక్క పొజిషన్ బట్టి మనకు ఆకాశంలో కనిపిస్తుంది. సో ఇది మనం ఇక్కడ కుజగ్రహం అంగారగ్రహాన్ని మనం చూస్తూ ఉన్నాం. గతంలో మన భారతదేశం మార్స్ ఆర్బిటర్ మిషన్ అనే దాన్ని ఆ మిషన్కి పంపించింది. రాను రోజుల్లో మార్స్ ఆర్బిటర్ మిషన్ 2 కూడా మన భారతదేశం పంపించబోతా ఉంది. అదేవిధంగా ఈ రకంగా మీరు సూర్యుడు అస్తమించిన తర్వాత వెస్ట్ డైరెక్షన్లో శుక్రుడు శనిగ్రహం చూసిన తర్వాత ఈస్ట్ డైరెక్షన్లో మనం చూస్తే మనం అక్కడ అది కుజగ్రహాన్ని చూస్తూ ఉన్నాం. అయితే ఒక్కసారి మనము కెమెరాతో ప్యాన్ చేద్దాం. ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ పక్కకి ఇక్కడ చూస్తున్నారు, అక్కడ ఇంకో నక్షత్రం లాగా ఒక ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. అదేమో ట్వింకిల్ అవుతా ఉంది, అది నక్షత్రానికి గ్రహానికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ చూడండి, ఆ నక్షత్రము అది ట్వింకిల్ అవుతా ఉంది. అదేవిధంగా మళ్ళీ ఒకసారి మన కెమెరా కుజగ్రహం వైపు మనం చూద్దాం. అదేమో చాలా స్థిర కాంతితో ట్వింకిల్ కాకుండా ఉంది. అదే కాకుండా మీరు ఆ కుజగ్రహం పక్కకి ఇంకో నక్షత్రం, ఇంకో ఆబ్జెక్ట్ కూడా మీరు చూస్తున్నారండి, అది కూడా నక్షత్రమే, దాని పక్కకే ఇమీడియట్గా ఉంది. అది కూడా మీకు అవన్నీ ట్వింకిల్ అవుతున్నాయి. ట్వింకిల్ కాకుండా ఉన్నదే మీకు ఈ యొక్క కుజగ్రహం. ఇప్పుడు మనం కుజగ్రహాన్ని చూసాం. ఒకసారి మనం తలపైకి ఎత్తి చూస్తే, ఇక్కడ మీరు తలపైకి ఎత్తి చూడండి, ఇక్కడ మీకు ఆకాశం మన తలపైన ఇది గురుగ్రహం అండి. ఈ గురుగ్రహాన్ని మనం ఇక్కడ వీక్షిస్తూ ఉన్నాం ప్రస్తుతం. సో ఎవరైనా సరే గ్రహాలని ఒకవేళ గురుగ్రహాన్ని ఇంకా కుజగ్రహాన్ని చూడాలి అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత వారు ఈస్ట్ డైరెక్షన్లో చూస్తే వారికి ఈస్ట్ డైరెక్షన్లో ఫస్ట్గా వాళ్ళకి ఇక్కడ అంగారకుడు, కొద్దిగా తలపైకి ఎత్తి మనం చూసినట్లయితే మనకి గురుగ్రహం కనిపిస్తోంది, గురుగ్రహం. అదేవిధంగా ఈ 2 గ్రహాలు అయితే మనకి తెల్లవారుజామున వరకు కూడా చూడొచ్చండి. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ సూర్యుడు ఉదయించక ముందు కనుక మీరు గ్రహాలు చూడాలనుకుంటే ఈ గురుగ్రహం ఏదైతే తలపైన ఉన్నదో అది మీకు అక్కడ 2:30కి అస్తమిస్తున్నట్టుగా కనబడుతుంది. అదేవిధంగా ఈ అయితే అంగారగ్రహం ఇక్కడ ఉందో ఇది మొత్తం అటువైపు వస్తుంటుంది. సో ఇలా ఈ గ్రహాలు అనేటివి కూడా అవి కొన్ని నిర్దిష్టమైన పాత్లో అవి తిరుగుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే అలా స్వాభావికంగా తిరుగుతున్న ఆ పాత్ని వారందరూ స్వాభావికంగా తిరుగుతున్న ఆ పాత్ని వారు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ అవుతున్నాయి, కవాతు చేస్తూ ఉన్నాయి అని చెప్పి జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది అంటే ఇక్కడ ప్రజల్లో చాలా ఉత్సుకత ఏర్పడిందండి, ఈ గ్రహాలు మనం చూడొచ్చట అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. దాన్ని జనాలు వారు ఉత్సుకతో వెళ్తుంటే ఈ కొందరు ఎవరైతే టెలిస్కోప్స్ అమ్ముకునే వారు ఉన్నారో, ఎవరైతే నగర శివారాల్లో టెలిస్కోప్లు పెట్టుకొని వారు అబ్జర్వేషన్ చేస్తున్నామని చెప్పిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా పెద్ద మొత్తంలో ఎగ్జార్బెంట్ ప్రైస్ని డబ్బులు పెట్టి వారు ఇది డబ్బులు సంపాదించే అవకాశంగా వారు వినియోగించుకుంటున్నారు. సో వాటినన్నింటిని కూడా మీరు పట్టించుకోవద్దు. అదే కాకుండా టెలిస్కోప్ నుంచి చూడొచ్చు, కానీ ఎప్పుడు
దానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు అలా ఉంటాయి. అంటే ప్రస్తుతం మనకి గ్రహాలు మొత్తం చూసుకుంటే గురుగ్రహం తప్ప మిగతా ఏ గ్రహం కూడా మనకి ఆస్వాదించే పరిస్థితులు మనకి లేదని మనం చెప్పుకోవాలి. కానీ ఇవన్నీ తెలిసిన ఆ ఒక సెలర్స్ అవన్నీ దాచిపెట్టి అవన్నీ కూడా వారు ప్రజలకు చెప్పకుండా అమ్మేస్తూ ఉన్నారు. అంటే వారి దృష్టిలో ఏంటంటే మీరు గ్రహాలను క్లియర్గా చూడాలి అంటే మీకు చాలా పెద్ద ఎత్తున మీరు అమౌంట్ వెచ్చించి దానికి కావాల్సిన లెన్సెస్ని మీరు ఏర్పాటు చేసుకొని తర్వాత ఆ ఒక ఆబ్జెక్ట్ మన భూమి నుంచి ఎంత దూరంలో ఉంది, ఎంత దగ్గర ఉందని ఇవన్నీ పరిగణలో తీసుకుంటే అప్పుడు మాత్రమే మీకు పెద్దగా కనిపిస్తుందండి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎట్లా ఏ టెలిస్కోప్తో చూసినా ఏ బైనాక్యులర్తో చూసినా కూడా మీకు క్లియర్గా కనిపిస్తుందని చెప్తా ఉన్నారు. సో అది కంప్లీట్గా అవాస్తవం. సో మన కంటితోనే మనం అందరం కూడా గ్రహాలు చూడొచ్చు. అదేవిధంగా 25వ తారీఖు నాడే కాదండి, మనం నెక్స్ట్ 2-3 వీక్స్ దాకా కూడా చూడొచ్చు. అదేవిధంగా గ్రహాల ఒక మనం టైం టేబుల్ మనం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కుజగ్రహం అయితే మీరు ఆల్మోస్ట్ అక్టోబర్ వరకే ప్రతిరోజు ఆకాశంలో మీరు కన్విన్స్ చేస్తుంది. కాకపోతే అది మన నుంచి దూరం వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. సో ఒకవేళ అక్టోబర్లో చూస్తే అసలు ఇంతగా కూడా మీకు ఈ యొక్క కుజగ్రహం మీకు కనపడదు. అసలు చాలా కష్టంగా వెతుకుతూనే మీకు అది కనిపిస్తుంది. అదేవిధంగా ఈ గురుగ్రహం మీరు చూసుకున్నట్లయితే జూన్ జూలై వరకు మీరు ప్రతిరోజు దీన్ని వీక్షించవచ్చండి. అదేవిధంగా అక్కడ ఈ యొక్క మనం వెనకాల మళ్ళీ మనం వెళ్ళి చూస్తే అక్కడ మనకు చూస్తున్నారు ఆ ఒక శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహాన్ని మనము మార్చ్ మూడో వారం వరకు మనం చూడొచ్చు. కాకపోతే దాని పక్కకే ఉన్న శనిగ్రహం ఏదైతుందో ఆ శనిగ్రహాన్ని మనం ఫిబ్రవరి ఆఖరి వరకు మనం చూసే అవకాశం ఉంది. సో ఇవన్నీ పక్కకు పెట్టి వారు ఏం చేస్తున్నారంటే మీరు 25వ తారీఖు నాడు కనుక మిస్ చేసుకుంటే లేదా 2 వారాల్లో మిస్ చేసుకుంటే మీకు మళ్ళీ దొరకవన్నారు. అది కంప్లీట్గా అవాస్తవం. అదే కాకుండా వాళ్ళు నాసాన్ని కూడా వాడుకుంటూ ఉన్నారు. అయితే ఒక మాట ఏం చెప్పొచ్చు అంటే ఇప్పుడు మనకు అవకాశం ఎలా ఉంది అంటే కేవలం కొన్ని నిమిషాల డిఫరెన్స్లో మనము అంటే మొత్తం 4 గ్రహాలని వీక్షించే అవకాశం ఉంది. మరి యురేనస్ నెప్ట్యూన్ గురించి మాట్లాడుకున్నట్లయితే యాక్చువల్గా మీరు ఎంత పెద్ద టెలిస్కోప్ పెట్టుకున్నా కూడా యురేనస్ నెప్ట్యూన్ మీకు చిన్న చిన్న చుక్కలాగానే మీకు కనిపిస్తుందండి. తర్వాత ఫైనల్గా ఇక్కడ ఒక హెచ్చరిక మన ప్రేక్షకులకు చేయాల్సింది ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 6 గ్రహాలు సరిపోలేదు అనుకొని 7వ గ్రహాన్ని కూడా వాళ్ళు కలుపుతూ ఉన్నారు. అందులో ఏం చేస్తున్నారంటే ప్రస్తుతం బుధగ్రహం కూడా మనకు కనిపిస్తుంది అని చెప్పి వారు చేస్తూ ఉన్నారు. అయితే నార్మల్గా ఈ బుధుడు ఏంటంటేనండి సూర్యుడి దగ్గర ఉండడం వల్ల అది ఎప్పుడు కూడా సూర్యుడి యొక్క వెలుగులో మునిగి ఉంటుంది. సో దాన్ని చూడాలి అంటే కనుక ఎలాంగేషన్ అనే ఒక ఖగోళ సంఘటన వస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఎలాంగేషన్ ఉన్నప్పుడే మనం చూడాలి. కానీ ఇప్పుడు అదేమి ఎలాంగేషన్లో లేదు. అదేవిధంగా సాయంత్రం వేళ ఆకాశంలో కూడా లేదు. అయినా కూడా వారు ఏం చేస్తున్నారు, ప్రచారం చేసుకొని 7 గ్రహాలు కనిపిస్తున్నాయని చెప్తా ఉన్నారు. అయితే ఇందులో ఉన్న ప్రమాదం ఏమిటి అంటేనండి ఎలాంగేషన్ లేని సమయంలో అంటే సూర్యుడికి అతి దూరంగా ఉన్న డిగ్రీస్లో ఉన్నప్పుడు మాత్రమే మనము బుధగ్రహాన్ని చూడాలి. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటంటే అది కూడా చూడొచ్చు అంటే ఔత్సాహికులు ఏం చేస్తారంటే ఆ టెలిస్కోప్ బైనాక్యులర్తో ఆ ఒక సూర్యుడి దగ్గర ఉన్న ఆ ఒక బుధగ్రహాన్ని చూసే ప్రయత్నం చేస్తారు. తద్వారా వారి కంటి చూపును కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని కంటితోనే డైరెక్ట్గా మీరు చూసే ప్రయత్నం చేయండి. అయితే ఫైనల్గా ఒకటి మనం ఏం చెప్పొచ్చు అంటేనండి ఒకప్పుడు అంటే మేము ప్లానెటరీ సొసైటీ ఇండియా మా కార్యక్రమాలు మేము మొదలుపెట్టక ముందు పరిస్థితి ఎలా అంటే గ్రహాల పేర్లు తీసుకోవడానికి కూడా భయపడేవారు. శని అంటే అయ్యో శని అనే ఒక పరిస్థితి నుంచి ఈరోజు అందరూ కూడా మనం చూస్తున్నాం. ప్రజలందరూ కూడా ఆకాశంలో ఉన్న గ్రహాలను వెంటాడుతూ ఉన్నారు. అది వెంటాడి అదే కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న విద్యార్థులు కూడా అంటే భయపడే పరిస్థితి నుంచి గ్రహాలను చూసి భయపడే పరిస్థితి నుంచి ఈరోజు గ్రహాలనే వేటాడుతూ వాటిని చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ కంటికి కనబడకపోతే అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయింది అని బాధపడుతున్న పరిస్థితి కూడా ఉంది. సో డెఫినెట్గా ఇది ఒక మన భారత రాజ్యాంగంలో ఉన్న ఏవైతే మనకి సైంటిఫిక్ టెంపర్మెంట్ క్రియేట్ చేయడానికి ఉన్న ఏదైతే అంశం ఉందో దానికి ఇది సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అదే కాకుండా మన భారతదేశం చంద్రమండలం మీద ఆల్రెడీ చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 మనం చేసాం. చంద్రయాన్ 4 చేయబోతున్నాం, 5 చేయబోతున్నాం. మనుషుల్ని అంతరిక్షం పంపించబోతా ఉన్నాం. అదే కాకుండా ఈ యొక్క శుక్రగ్రహాన్ని పరిశోధన చేయడానికి మన భారతదేశం వీనస్ ఆర్బిటర్ మిషన్ కూడా 2028లో పంపించబోతా ఉంది. సో డెఫినెట్ చెప్పండి, ఇప్పుడు శుక్రగ్రహణం ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు? అవునండి ఇప్పుడు మనం అంతా ఈ గ్రహాలని అంటే చాలామందికి చాలా ప్రజానికానికి ఉన్న ఆలోచన ఏంటంటే గ్రహాలు అంటే చాలా దూరంలో ఉంటాయి, వాటిని కేవలం టెలిస్కోప్స్తో మాత్రమే చూడొచ్చు అని అందరూ అనుకుంటున్నారు. సో ఈరోజు సాక్షి టీవీ ద్వారా మనం ఏం చేసాము అంటే 4 గ్రహాలను ఎలా మనము కంటితోనే మనం వీక్షించవచ్చు అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా మనం చూసాము ఈ యొక్క శుక్రగ్రహం అది మనకు 9 కోట్ల కిలోమీటర్ దూరంలో ఉంది. 9 కోట్ల కిలోమీటర్లు అయినా కూడా చాలా పెద్ద నెంబరే. అయితే అది కాదనకుండా మనం ఏం చేసాము, ఈ యొక్క శుక్రగ్రహం పక్కకి మనకి ఒక శనిగ్రహాన్ని మనం చూసాం. అది మన భూమి నుంచి 154 కోట్ల కిలోమీటర్ దూరంలో ఉన్నది. సో ఇలా శనిగ్రహాన్ని శుక్రగ్రహాన్ని మనం చూసిన పరిస్థితి ఉంది. అదే కాకుండా మన ఆకాశంలో ఇవి 2 గ్రహాలు పక్కపక్క కనిపిస్తున్నాయి. వాస్తవానికి అది నిజంగా పక్కపక్కగా లేదు, ఇది కేవలం మన వ్యూ మాత్రమే. అయితే ఇప్పుడు ఏదైతే పైరేడ్ అంటున్నారో కూడా ఇదంతా కూడా మన వ్యూ మాత్రమే. ఆ గ్రహాలు సూర్యుడి చుట్టూ అవి తన కక్షలోనే అవి తిరుగుతున్నాయి. కానీ మన భూమి నుంచి చూసినప్పుడు
ఒక కొన్ని 2 గ్రహాలు ఒకవైపు 2 గ్రహాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనము ఒకవేళ ఈ యొక్క గురుగ్రహం కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు మన తలపైకి ఎత్తితే మనము ఈ యొక్క గురుగ్రహాన్ని మన తలపైన మనం చూస్తూ ఉన్నాం. ఈ గురుగ్రహం మన భూమి నుంచి 66 కోట్ల కిలోమీటర్ దూరంలో ఉన్నదండి. అదేవిధంగా ఈ కుజగ్రహం అంటే మనకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ తలపైకి ఉన్న ఈ గురుగ్రహం మనకి 66 కోట్ల కిలోమీటర్ దూరంలో ఉంది. సో 66 కోట్ల కిలోమీటర్ దూరంలో ఉంది. అదేవిధంగా అక్కడ ఈ యొక్క కుజగ్రహం అనేది చూస్తున్నాం, రెడ్డిష్ కలర్లో ఉంది. అది మనకు 10 కోట్ల కిలోమీటర్ దూరంలో ఉంది. సో డెఫినెట్గా ఇంత దూరం ఉన్న ఈ యొక్క గ్రహాల్ని ఈరోజు మనము డైరెక్ట్గా మన కంటితోనే మనము చూసిన పరిస్థితి. అయితే దీనికి విభిన్నంగా కొందరు చేస్తున్న దుష్ప్రచారం ఏమిటంటే ఇవి కంటికి కనబడదు, కేవలం టెలిస్కోప్సే కనిపిస్తాయి, కాబట్టి మీరు డబ్బులు వెచ్చించండి, లేదా మేము ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రామ్స్కి, అంటే వారు ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రామ్స్కి నగర శివార్లలో వెళ్ళిపోయి డబ్బులు వెచ్చించి వారు చూసే పని చేస్తూ ఉన్నారు. ఇది కంప్లీట్గా ఒక హైప్ క్రియేట్ చేసేసి ప్రజల్ని వాటిలో ఉన్న ఉత్సుకతని వాళ్ళు క్యాచ్ చేసుకునే పరిస్థితి ఇది. కాబట్టి వాటి జోలికి పోకుండా మీరు ప్రజలందరూ కూడా మీ కంటితోనే ఈ గ్రహాన్ని వీక్షించే అవకాశాన్ని వినియోగించుకోండి. ఎన్నో వారాల పాటు, కేవలం 25 తారీఖు నాడే మాత్రం కాదండి, ఎన్నో వారాల పాటు మనకు ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ మనకు శనిగ్రహం అయితే మనకి ఫిబ్రవరి అంతం వరకు కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా శుక్రగ్రహం అయితే మనకి మార్చి అంతం వరకు, అదేవిధంగా గురుగ్రహం జూలై వరకు, అదేవిధంగా కుజగ్రహం మనం తీసుకున్నట్లయితే అక్టోబర్ దాకా కూడా మనం చూడవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే ఎలా అయితే రోజులు గడుస్తాయో ఈ గ్రహాలు మన భూమి నుంచి దూరం వెళ్తూ ఉంటాయి, కాబట్టి వాటి కాంతి తగ్గిపోవడము లేదా అవి మనకి ముందుగానే సెట్ అయిపోవడం ఇవన్నీ జరుగుతాయి. సో ఇప్పుడు మాత్రం 4 గ్రహాలని మనం ఈజీగా వీక్షించవచ్చు. వారు ఏదైతే చెప్తున్న 2 గ్రహాలు అయితే ఉన్నాయో అవి మాత్రం మీకు చాలా కష్టం. కానీ బుధగ్రహం గురించి కొద్ది జాగ్రత్త తీసుకోండి, ఆ ప్రచారానికి లోను కాకండి. ఎందుకంటే బుధగ్రహం అసలు ఆకాశంలోనే లేదు ప్రస్తుతం, ఈవినింగ్ టైమ్స్లో, అది మార్నింగ్లోనే ఉంది. అయితే రాను రోజుల్లో వస్తుంది. వచ్చినా కూడా అది సూర్యుడి దగ్గర ఉండడం వల్ల దాన్ని చూసే ప్రయత్నం మాత్రం చేయవద్దు. ఎందుకంటే అది కేవలం కొన్ని సమయాల్లో మాత్రమే మనం బుధగ్రహాన్ని మనం చూడాలి. అంటే సూర్యుడి నుంచి దూరంగా ఉండి సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా ఆకాశంలో ఉన్నప్పుడు మాత్రమే చూసే ప్రయత్నం చేయాలి. లేదంటే మన కంటికి ఐసైట్కి దెబ్బతినే పరిస్థితి ఉంటుంది.